హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి మూవీకి వెళ్ళకపోతే అలా చెప్పండి. అదే మూవీ అని చెప్పి అనకాపల్లి దాటేస్తున్నా అనుకుంటున్నారా? మాకు అనకాపల్లిలో టికెట్స్ అయితే దొరకలేదు. దగ్గర 2021 దాకా థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ అని చూపిస్తుంది ఆన్లైన్లో. మనం ఏమో మూవీ రివ్యూ ఇవ్వాలని చెప్పి అలా వెతుకుతూ ఉంటే విఎంఆర్ మాల్ అని చెప్పేసి అగ్నంపూడి దగ్గర కొత్తగా పెట్టారు. రీసెంట్గానే ఓపెన్ అయిందనమాట. టికెట్స్ అక్కడ బుక్ చేసుకున్నాం 10:30 షోకి. దయాలు తిరిగే టైం అనుకుంటున్నారు కదా, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి టికెట్స్ బుక్ చేసుకుని అక్కడికైతే వెళ్ళిపోయాము. ఫుల్ లైటింగ్ అనమాట. లైటింగ్ చూడగానే కళ్ళు జిగేలని, నాకు ఏదేంటారా ఆయన ఎంత లైటింగ్ పెట్టారు అనుకున్నాను. ఆ లోపలికి వెళ్ళగానే సంక్రాంతికి సంబంధించి కొన్ని బొమ్మలు అవి పెట్టారనమాట. అది చూసుకుని మాల్ చూద్దాం అనుకునే సమయానికి మాల్ అయితే క్లోజ్ అనమాట. 9:30కి మనం వెళ్ళేసరికి 10 అయింది. ఇంకా 2 జేబులు 2 చేతులు పెట్టుకొని మీదకైతే వెళ్ళిపోయాము సినిమా బ్లాక్కి. అక్కడికి వెళ్ళిపోయి కొన్ని వీడియోస్ కొన్ని పిక్స్ అయితే దిగి అలా చూస్తున్నాము. ఇంకా లోపలికి పంపిస్తున్నారు అని లోపలికి అయితే వెళ్ళిపోయాము. మా హస్బెండ్ అయితే పడుకునే సీట్స్ బుక్ చేశారు. మేము అలవాటు లేదు కదా, అరవింద్ అని నేను కూర్చొని చూస్తుంటే వద్దని వీడియో తీసిన అవుతుంది. మేము సినిమా స్టార్ట్ అవగానే కన్వీనియంట్గానే పడుకుని పోయాలండి. చాలా బాగుంది సీటింగ్ అయితే. మూవీ రివ్యూలోకి వచ్చేస్తే వెంకటేష్ గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు. బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మూవీ అయితే చాలా బాగుంది. బుల్రాజ్ గారు యాక్టింగ్ అయితే ఇంక చెప్పవలసిన లేదు. ఇద్దరు హీరోయిన్స్ అయితే ఎరగదీశారు. 2 కప్పులు ఒక దగ్గర ఉండకూడదు అనడానికి ఇదే నిదర్శనమేమో. నిజంగా అలా కొట్టుకుంటూ వెంకటేష్ గారిని ఇరిటేట్ చేస్తూ మూవీ అయితే నవ్వుకుంటూ అలాగ అయిపోయింది. అసలు మూవీ అయిపోయిందా అనిపించింది నాకైతేనే. చాలా బాగుంది. ఎందుకే మీ హస్బెండ్కి ఎక్స్ ఉందా లేదా మీరు అడిగారా లేదా కామెంట్ చేసేయండి. నేనైతే అడిగి కనుక్కోలేనండి మన సేఫ్టీ కోసం. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిగిలిన సభ్య యూట్యూబ్ ఛానల్. ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎక్కువ వెళ్ళిపోకుండా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాం.